రామభద్రపురంలో నిన్న దొరికిన గంజాయిపైన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీనివాసరావు రామభద్రపురం శివారు కోటక్కి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తూ ఉండగా 2 బొలెరో వాహనాలతో పాటుగా ఒక లారీని అదుపులోకి తీసుకున్న పోలీసులను చూసి 2 బొలెరో వాహనాల నుంచి దూకి పారిపోయిన 4 గంజాయి మాఫియాదారులు. అనుమానాస్పదంగా వ్యక్తులు పారిపోవడంతో వెహికల్స్ పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒరిస్సా నుంచి 6 లైన్స్ రోడ్ మీదుగా సాలూరు సమీపం వరకు తీసుకొస్తున్న గంజాయి మాఫియా 6 లైన్స్ రోడ్స్ వద్ద వివిధ వాహనాలలో లోడ్ చేసిన గంజాయి రవాణాదారులు ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్ లో గల ఇండోర్ కు తరలిస్తున్నటువంటి సుమారుగా 800 కిలోల 40 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి గంజాయితో పాటు 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. గంజాయి తరలింపుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్న గంజాయి మాఫియా గంజాయి రవాణా వాహనాలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో పైలట్ వాహనం నడుపుతూ వస్తున్నటువంటి అనుచరులు బొలెరో వాహనాలకు వివిధ ప్రభుత్వ సంస్థల బోర్డులను ఏర్పాటు చేస్తున్న గంజాయి మాఫియా BSNL సంస్థ బోర్డులు పోలీస్ డిపార్ట్మెంట్ బోర్డులను వాహనాలకు ఏర్పాటు. గంగవరం పోర్టు నుంచి బొగ్గు లారీ లోడ్ చేసి దానికి సాలూరు సమీపం తీసుకుని వచ్చి లారీలో కింద 750 కిలోల గంజాయి ప్యాకెట్లను పెట్టి పైన బొగ్గేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల ఇండోర్ తరలిస్తున్నట్లుగా విచారణలో తేలినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. వాళ్ళందరూ టీటీలో ఉన్నాడు రామన్ రాకుండా అంటే ఎక్కడ సోర్స్ ఎక్కడ దీనికి అన్నది మేము తెలుసుకోవాల్సి ఉంది. మిగతా రిమైనింగ్ ఎక్విజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేసి సోర్స్ ఎక్కడికి వచ్చింది, తిరిగి డెస్టినేషన్ కూడా ఎక్కడికి చేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. అయితే ఈ కేసులో ప్రముఖంగా బాగా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ మన సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్రసాద్ గారు, మరి కానిస్టేబుల్ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా డే టు డే అంటే మినిట్ టు మినిట్ సార్ దీన్ని మానిటర్ చేశారు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని, వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఫిక్స్ చేయమని, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇందులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులు ఏ విధంగా వాళ్ళు ఎక్వైర్ చేశారు, ఒకవేళ ఈ గాంజా బిజినెస్ ద్వారే వాళ్ళు చేసేలాగుంటే ఆస్తుల మీద కూడా సీజ్ చేయడానికి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ సార్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తామండి. కూడాను ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించుగా సాలూరు రూరల్ లిమిట్స్లోని హైవే 6 లైన్స్ హైవే ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో తీసుకొని వచ్చి ఈ వెహికల్ని
ఈ వెహికల్ లారీని ట్రక్ని తీసుకొని వెళ్ళి అక్కడ లోడ్ చేశారని చెప్పేసి చెప్పారు. చెప్తే దాంతో ఇమీడియట్గా ఆ గాంజా లోడ్ని అంతా కూడాను సీజ్ చేసి తీసుకురావడమైంది. దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ప్రొసీజర్ ప్రకారం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెంటరీ చేయిస్తామండి.